ఏపీ మండల విద్యాశాఖపై మంత్రి లోకేష్ ఎమ్మెల్సీ బొత్స మధ్య డైలాగ్ వార్ నడిచింది. ప్రభుత్వ పాఠశాలలో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారంటూ లోకేష్ గాలి లెక్కలు చెప్తున్నారని బొత్స విమర్శించారు. ఇంగ్లీష్ మీడియం మీ విధానం కాకపోతే వైసీపీపై విమర్శలు చేయడం సరికాదన్నారు. విద్యార్థుల సంఖ్య తగ్గడంపై లెక్కలతో సహా నిరూపిస్తామని నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. మంత్రి గారు చెప్తున్న 12 లక్షలు అనే సంఖ్య నాకైతే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. దయచేసి ఇది వాస్తవ వ్యక్తి అధ్యక్ష. మొత్తం మనం ఎక్కడ మోడల్ రాష్ట్రం నుంచి తీసుకున్నప్పటికీ కూడా ఏ రోజు కూడా 12 లక్షల స్టూడెంట్స్ వచ్చి ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాల బదిలీ అనే సందర్భం ఏనాడు రాలేదు అధ్యక్ష. 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారు. ఐ స్టాండ్ బై మై వర్డ్. బొత్స గారు నేను సూటిగా ప్రశ్న ఇచ్చేది, ఆయన మంత్రి ఉన్నప్పుడు ఎంతమంది పిల్లలు చదివారో చెప్పమనండి అధ్యక్ష. ఎంతమంది పిల్లలు చదివారని చెప్పమనండి స్కూల్ ఎడ్యుకేషన్ లో, అప్పుడు తెలుస్తుంది. 12 లక్షల మంది పిల్లలు తగ్గారు. ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్ దాని గురించి. ఎక్కడ తగ్గారు, ఏ పాఠశాలలో తగ్గారు, ఎక్కడికి వెళ్ళారు, ఆ ప్రైవేట్ స్కూళ్ళ సంఖ్య ఎక్కడ పెరిగిందో మేము చెప్తున్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అన్నట్టు నేను చెప్పా డ్రాప్ బాక్స్ విధానం ఉందని. ఆన్లైన్ సిస్టమ్ లో పిల్లలు ఏ పాఠశాలలో ఉండాలి. కావాలని గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచేదానికి పిల్లలు తీసుకెళ్లి డ్రాప్ బాక్స్ లో పెట్టారండి. 1,00,000 మంది పిల్లలు 17 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు కలిగిన పిల్లలు స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉన్నారని చెప్పారండి. డ్రాప్ బాక్స్ ఉండదు. డీటెయిల్స్ ఆ వివరాలమే నేను ఇవ్వగలుగుతా. మన దగ్గర 78% ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులు వచ్చి పరీక్ష రాశారు అధ్యక్ష. తెలుగు మీ ఇంగ్లీష్ కాదు, తెలుగుని వచ్చి మేమేమి అర్థం కాదు. కానీ తెలుగుతో పాటు ఏదైతే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఉందో ప్రపంచం అంతా కూడా ఎక్కడికి వెళ్తే ఆ విద్యార్థి కానీ ఆ వ్యక్తి కానీ సర్వే అవ్వాలి, బతుకు తెరువు రావాలి అంటే ఇప్పుడు వచ్చి కమ్యూనికేషన్ అవసరం అధ్యక్ష. కమ్యూనికేషన్ అవసరం. ఆ కమ్యూనికేషన్ ని కింద స్థాయి నుంచే తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక ప్రభుత్వ విధానంగా తీసుకున్నాం తప్ప ఇంకో ఆలోచన లేదు అధ్యక్ష. టోఫెల్ గురించి మాట్లాడుతున్నారు. ఐఎమ్ ఆస్కింగ్ సార్ స్ట్రైట్ క్వశ్చన్. నేషనల్ అచీవ్మెంట్ సర్వే మీరు ఒక్కసారి చూస్తే 2017లో ఇంగ్లీష్ లో భారతదేశంలో 4వ స్థానంలో ఉన్న అధ్యక్ష. మళ్ళీ 14వ స్థానానికి ఎందుకు పడిపోయామండి? సమాధానం చెప్పండి సార్. టోఫెల్ గురించి మాట్లాడుతున్నారే. సోషల్ సైన్స్ 6వ స్థానం నుంచి 10th క్లాస్ గురించి చెప్తున్నా అధ్యక్ష. 6వ స్థానం నుంచి 24వ స్థానానికి ఎట్లా పడిపోయాం అధ్యక్ష? వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ ఇన్ ఐబీ? ఐబీ అధ్యక్ష ఒక రిపోర్ట్ కోసం, కేవలం ఒక రిపోర్ట్ కోసం, అంటే కన్సల్టింగ్ రిపోర్ట్ కోసం 4.86 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. మళ్ళీ ఐబీ కరికులం మీరు అమలు చేస్తారని ఎట్లా చెప్తారు? మీరు ఏ స్కూల్ అమలు చేశారు సార్ మీరు? ఐబీ చెప్పండి సార్. ఏ